మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నారీ నీకు వందనం మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించడంపై అనేక అంశాలు తెలుసుకుందాం. దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి తెరలేవనుంది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ 2029 ఎన్నికల నాటి నుంచే అమల్లోకి తేవడం కోసం పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. ఈ ఆలోచన వెనుక దాదాపు 4.5 దశాబ్దాల చరిత్ర ఉంది. తొలిసారి 73-74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. అప్పుడే లోక్సభ, శాసనసభల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనకు బేజం పడింది. 1996లో హెచ్డి దేవగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ ఆమోదం పొందలేదు. తరువాత వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ అదే పరిస్థితి. చివరకు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్సభలో మాత్రం పెండింగ్లో పడింది. 2014లో లోక్సభ రద్దు కావడంతో మరోసారి బిల్లు మురిగిపోయింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ బిల్లును తెరపైకి తెచ్చి 2023లో ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రకారం 33% మహిళా రిజర్వేషన్లు 2024 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ బిల్లులో పేర్కొన్న ఆర్టికల్ 334A ప్రకారం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేపట్టే తొలి జనాభా లెక్కల ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలి. ఆ నిబంధన ప్రకారం జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం 2027 మార్చి నెలకు పూర్తవుతుంది. ఆ తరువాత దాని లెక్కలు ప్రచురించవలసి ఉంటుంది. అనంతరం పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేయాలి. తదనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ పనులన్నీ 2029 ఎన్నికల్లోపే పూర్తి కావు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణ ప్రకారం కొత్త జనగణన జరిగే వరకు వేచి చూడక్కర్లేదు. నాటి ఆర్టికల్ను సవరించి 2011 జనాభా లెక్కల ఆధారంగానే కసరత్తును పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు సమాయత్తం అయింది. తదనుగుణంగా 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయి. ప్రత్యేక సమావేశాలలో నారీ శక్తి వందన్ అధినియం చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు 2026, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ 3/2 మెజారిటీ తప్పనిసరి. అంటే ప్రభుత్వానికి విపక్షాల మద్దతు కీలకం. అంతేకాక రాజ్యాంగంలోని అధికరణం 368(2) ప్రకారం దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. ఈరోజు మనం నారీ నీకు వందనం మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అనేక అంశాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.